అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా గెస్ట్ ఎవరు అనంటే, తిరుమల గోల్డ్ బయర్స్ నుంచి శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. జనరల్‌గా ఈ గోల్డ్ బయర్స్ అంటే వాళ్ళు చేసేది ఎలా ఉంటుంది? అలాగే గోల్డ్‌ని ఎలా వాళ్ళు ఇది ప్యూరిటీ ఉంది, ఇది ప్యూరిటీ లేదు అని ఎలా తెలుసుకుంటారు? ఎగ్జాక్ట్‌గా తిరుమల గోల్డ్ బయర్స్ వాళ్ళు ఏం చేస్తారు అనేది శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్కారం అండి. నమస్తే. ఎన్నాళ్ళయిందండి యాక్చువల్లీ ఈ కంపెనీ మీరు మొదలుపెట్టి? 2011ల నుంచి ఉన్నది. హుహు. ప్రెజెంట్ అయితే 2 ఇయర్స్ నుంచి మాత్రం రెగ్యులర్‌గా మనం ఉప్పల్లో స్టార్ట్ చేశాం మేడం. హుహు. అప్పటి నుంచి ప్రెజెంట్ నడుస్తుంది. ఎగ్జాక్ట్‌గా తిరుమల గోల్డ్ బయర్స్ అంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తుంది ఆ కంపెనీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రెజెంట్ అనే మేడం మార్కెట్‌ల ఎన్నో రకాల గోల్డ్స్ హ్మ్. తయారు చేసే కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, ఏవోటి ఉన్నాయి. హ్మ్. కానీ మనం కొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అమ్ముకుందామంటే సరైన ప్లాట్‌ఫార్మ్స్ లేవు. అవును. ఎక్కడ అమ్మాలి, ఎట్లా అమ్మాలనేది చాలా మందికి తెలియదు. హ్మ్. ఆన్‌లైన్‌లో చూసో ఎట్నో వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన రేటుకు అమ్మేసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. ఆ విధానం కాకుండా మాదెట్లా అంటే గోల్డ్ స్మిత్ అనేది మా వృత్తి. హ్మ్. దాని మీదకెళ్ళి మేము ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి గోల్డ్ కొనేటివి. హ్మ్. వాళ్ళలాగా కాకుండా జెన్యూన్ రేటు హ్మ్. ఏవైతే గోల్డ్ స్మితులు తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో హ్మ్. వాళ్ళేమో మిషన్ మీద టెస్ట్ చేస్తారు. హ్మ్. వాళ్ళు ఆ జెన్యూనిటీ అనేది వాళ్ళు ఏదైనా కార్పొరేట్ కంపెనీ మిషన్ మీద టెస్ట్ మనది అట్లా ఆ! కాదు. హ్మ్. రియాలిటీ గోల్డ్ స్మిత్‌ని తీసుకుపోయి గోల్డ్ స్మితే చెక్ చేసి హ్మ్. దాని ప్యూరిటీ ఎంతుందో చెప్పి ఆడనే అమౌంట్ అప్పజెప్పడం జరుగుతుంది కస్టమర్‌కు. హ్మ్. ఎగ్జాంపుల్ మనపురంలో దేంట్లోనో ఒక కస్టమర్ తాకట్లో పెట్టాడు. హ్మ్. అవి రిలీజ్ చేయాలంటే కంపెనీలు ఏం చేస్తాయంటే డైరెక్ట్ అవి రిలీజ్ చేసుకొని కంపెనీ కాడికి రమ్మని చెప్తాయి. హ్మ్. వాళ్ళు అక్కడ ఎస్టిమేషన్ మిషన్ మీద పెట్టి చెక్ చేసి ఎస్టిమేషన్ ఇస్తారు. హ్మ్. కానీ మాది అలా కాదు. మేము ఏదైతే రిలీజ్ చేస్తామో ఆడనే మేము బై హ్యాండ్ చూసేసి వస్తువు హ్మ్. దాని ప్యూరిటీ అనేది అందాజ చెక్ చేయడం. ఎందుకంటే మా కులవృత్తి కూడా అదే కావడం గనుక కరెక్ట్. కరెక్ట్. దాని పరంగా ఆడనే ఎస్టిమేషన్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ కస్టమర్‌కి అప్పచెప్తాం. అయితే జనరల్‌గా పెద్ద పెద్ద షోరూమ్స్‌లో అయితే వాళ్ళు ఒక ఎక్విప్‌మెంట్ మీద గోల్డ్ పెట్టి అవును. ఇది ఇన్ని క్యారెట్స్ అని వాళ్ళు చెప్తే ఇక అదే నిజమని కస్టమర్ నమ్మాల్సుంటుంది. అంతే. మీరెలా చెక్ చేస్తారు యాక్చువల్‌గా? కొంతమంది విపరీతంగా దాన్ని పాపం గీసేసి దాని మీద ఉన్న డిజైన్ అంతా పోయేంత వరకు చేస్తారు. అవును. సో, అది ఎగ్జాక్ట్ ఏంటి చెప్పండి? ఆ ప్రాసెస్ ఏమిటి? ఇక గీసేసి అంటే మేడము గీసేసి అనేది వెనకటి నుంచి ఉంది. ఆ! మన వెనకటి తరంలో ఏముండేనంటే గోల్డ్ మిషన్‌లు లేకుండే. హ్మ్. అప్పుడు గీసి దాని మీద ఒక లిక్విడ్ ఏస్తే దాని ప్యూరిటీ అనేది అందాజ గెస్ చేసేవాళ్ళు. రైట్. ఇప్పుడేమైందంటే ఈ కంపెనీలు కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే గోల్డ్ బయింగ్‌కొచ్చాయో హ్మ్. డైరెక్ట్ మిషన్స్ అయిపోయినాయి. హ్మ్. ఈ మిషన్స్ అయిపోవడం వల్ల ఈ ప్రతి ఒక్క కస్టమర్‌కనేది మనము ఏ వస్తువైనా ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ దొరకాలనేటట్టు అయిపోయింది. అంటే అవును. అంత అవును. షార్ట్ టైమ్ అయిపోయింది. వితిన్ ఎ నో ఇప్పుడు టైమ్ కస్టమర్ ఇప్పుడు ఆడ అన్నట్టయిపోయింది. రిలీజ్ చేయాలి. దాన్ని తీసుకుపోయి కంపెనీకి అప్పజెప్పాలి. ఆ కంపెనీ మిషన్‌లో చెక్ జేయాలి. ఆ తర్వాత ప్యూరిటీ ఎంతుందో, ఏందో అనేది తెలవదు. అవును. ఆయన ఎంత చెప్తే అంతకు ఈళ్ళు అమ్మేసుకోవాలాడ. కరెక్ట్. మాది అలా కాదు. ఏందంటే మేము ఆడనే చెక్ జేస్తాం. రిలీజ్ చేస్తాం. అదెంతుందో జెప్తాం. ఆ కస్టమర్‌కు రిమైనింగ్ నీకింత వస్తది అని జెప్తాం. హ్మ్. ఆడ సాటిస్ఫైడ్ అయితే ఆయన తీసేసుకుంటాడు. రైట్. అంటే ఆడనే ఆన్ స్పాట్‌ల. రైట్. కానీ మళ్ళా మా ఆఫీస్‌కి రాండి. హ్మ్. మేమిక్కడ దాన్ని ఎస్టిమేషన్ సో, ఇస్తాము. ఈ టైమ్ మీకంత టైం టైమ్ ఏం వేస్ట్ పట్టదు. అనేది మాత్రము 1% కూడా టైమ్ వేస్ట్ అనేది మా కాడ జరగదు. రైట్. ఇంకొకటి మిషన్ చెకింగ్ అనేది కూడా ఎలాంటిది ఏమి లేదు. బై హ్యాండే విశ్వకర్మల చేత గోల్డ్ స్మితులు హ్మ్. వాళ్ళే స్వయంగా చెక్ చేస్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ కుల వృత్తి తాతల నాటి నుంచి అదే గనక దాని అవగాహన అనేది ఒకటి ఉంటది. కరెక్ట్. కనుక వాళ్ళే మా ఎంప్లాయీస్ కూడా పూర్తిగా గోల్డ్ స్మిత్తే. హ్మ్. దానివల్ల ఏమైతదంటే 100% ఆడనే ఎస్టిమేషన్ ఏసి చెప్పేస్తారు గోల్డ్‌కు. కానీ యాక్చువల్‌గా మీరొక స్టోన్ మీద రాస్తారు కదా! గోల్డ్ పెట్టి. ఆ అవును. స్టోన్ ఏమిటి? అంటే ఏ కలరొస్తే ఇది ప్యూరిటీ అని మీరు నిర్ధారించుకుంటారు? ఏ కలర్ అనేది మెయిన్‌గా ఒక గోల్డ్ అనేది మేడం ఒక 3 టైప్ ఆఫ్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో ఉంది. 24 క్యారెట్ అని, 22 క్యారెట్ ఆర్నమెంట్స్ అనేది. హ్మ్. ఇంకో కొద్దిగా లో క్యారెట్ 18 క్యారెట్ 18 అని క్యారెట్. ఉంది. అవును. అవును. ఇక దీని ప్యూరిటీ బట్టి ఏందంటే ఎక్కువ థిక్‌నెస్ అనేది ఏదైతే ఉంటదో మనం ఏసినప్పుడు దాని మీద రఫ్ చేసినప్పుడు థిక్‌నెస్‌ని బట్టి హ్మ్. ప్యూరిటీ అనేది గెస్ చేయవలసి ఉంటది. హుహుహు. ఆ లెక్కేంబట్టి దాని ప్యూరిటీ అనేది చెక్ అయిపోతది. ఓకే. అంటే స్టోన్ మీద రాస్తారు కదా! అవును. అది ఏ కలరొస్తే మీకు యెల్లోయిష్‌గా రావాలి. యెల్లోలో రావాలి. యెల్లోయిష్‌గా వస్తే అది ఒరిజినల్ అని మాకు కొద్దిగా ఐడియా వస్తదన్నట్టు. రైట్. ఆ ప్రకారం మేము బై చేస్తాము. ఇప్పుడు అన్నింటికన్నా మించి చాలా అంటే ఆర్నమెంట్స్‌లోకొచ్చినప్పుడు ఇప్పుడు బిస్కెట్స్ అవి అయితే మీరు యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటారు. జస్ట్ చెక్ చేస్తే అవును. సరిపోతుంది. ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కొన్ని స్టోన్స్ ఉంటాయి. అవును. లేదంటే కొన్ని పర్ల్స్, పగడాలు లాంటివి ఏదైనా ఉండే అవకాశం ఉంది. లేదు అనంటే లోపలంతా కూడా లక్క ఉండే అవకాశం కూడా ఉంది. అవును. దీన్నెలా మీరు మెయిన్ మేడం ఈ గోల్డ్ బయింగ్ బిజినెస్‌ల ఇదే ప్లస్, ఇదే మైనస్. హ్మ్. చాలా మంది చెప్పరు. హ్మ్. ఎందుకు అంటే వేరే కంపెనీస్ ఉన్నాయనుకోండి. పెద్ద కంపెనీసు. వాళ్ళేం చేస్తారు అది ఎంత ఎస్టిమేషన్ ఉందో అందాజ ఎమ్మటే చెప్తారు. హ్మ్. వాళ్ళ ఇష్టం ఉంటే అమ్మేసుకుంటారు ఆడ. వాళ్ళ అవసరమో, వాళ్ళ ఎమర్జెన్సో.
మాది అట్లా కాదు. గోల్డ్ స్మిత్ కనుక మేము వాళ్ళ ముందే రిమూవ్ చేస్తాం. స్టోన్స్ అన్ని స్టోన్ కానీ లక్క కానీ ఏదైనా పల్స్ ఉన్నా కానీ రిమూవ్ చేసి ఆ కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. చేసి మిగిలిన గోల్డ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ కళ్ళ ముందే వెయిట్ చేసి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది మా దగ్గర ఉంటుంది. రైట్. కానీ అమ్మేటప్పుడు అంటే అమ్మడం అనేది మీకు లింకప్ కాకపోయినా మీరు గోల్డ్ స్మితే కాబట్టి అడుగుతున్నాను, ఈ పాయింట్ మిమ్మల్ని అడగాలి కాబట్టి. అమ్మేటప్పుడు సపోజ్ మనం దాన్ని ఏమంటారు, పగడాల్లో కానీ ముత్యాల్లో కానీ ఒక గుళ్ళు టైప్ ఆఫ్ థింగ్ వేసినప్పుడు పైన ఓన్లీ గోల్డ్ రేకు మాత్రమే ఉంటుంది, లోపల లక్క ఉంటుంది. సో అది మాత్రం ఇందులో ఉండే గోల్డ్ ఇంతే ఉందండి, ఇది మిగతా అంతా లక్క అంటే అమ్మేటప్పుడు ఎవరూ చెప్పరు. అవును. సో ఇది మేడం ఇప్పుడు ఎట్లుందంటే ఈ అమ్మేటప్పుడు ఏంటంటే అతను ఎక్కడనో షోరూమ్ వాళ్ళు తయారు చేపిస్తారు. అందులో ఒక ఎగ్జాంపుల్ 10 గ్రామ్స్ ఐటమ్స్ ఉంది, అందులో 5 గ్రామ్స్ లక్క ఉందనుకోండి. ఆ 5 గ్రామ్స్ గోల్డ్ కిందికి వస్తుంది షోరూమ్ వాళ్ళు. కొన్ని షోరూమ్లో వాళ్ళే కొన్ని ఐటమ్స్ ఏమో ఎక్స్ప్లెయిన్గా బయటికి కనబడతాయి, కొన్ని కనబడాయి. కొన్ని ఐటెంలో లక్క బయటికి కనబడుతుంది, కొన్ని ఐటమ్స్ లో స్టోన్స్ బయటికి కనబడతాయి. ఆ స్టోన్ లెంత్ ఎంత ఉంది, దాని విడ్త్ ఎంత, దాంట్లో ఎంత పడుతుందని తెలియదు. ఈ బయ్యర్స్ కూడా ఇందులోనే ఎంత ముందుకు చెప్పినట్టు ప్రాఫిట్ ఇందులోనే ఉంటుంది, లాస్ ఇందులోనే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక దాంట్లో ఒక ఐటమ్ ఇచ్చారు కస్టమర్. మొన్ననే ఒక జూబ్లీస్లో ఒక సార్ దగ్గర కొన్నాను. ఆ సార్ది లాంగ్ 270 గ్రామ్స్ నెక్ది తీసుకున్నాము. ఒక 70 గ్రామ్స్ లక్క ఉందని తీసేసాము మేము, లక్క ఉందని. ఓకే. దాన్ని పలగొడితే 20 గ్రామ్స్ లక్క ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అది ఏడగొన్నారంటే పెద్ద మంచి షోరూమ్ పేరు చెప్పారు సార్. సార్ ఏమంటాడు, నేను కొన్నాను అయిపోయింది, మీకు ఇచ్చేసాను అయిపోయింది, ఆడికే. అవును. ఇక అది అది ఏమైందా, అది గోల్డ్ వచ్చిందా నాకు సంబంధం లేదంటారు. అంటే ఇది అందా ఎస్టిమేషన్ మీద డేరింగ్ బిజినెస్. దానికన్నా ముందే వాళ్ళ ముందే మెల్ట్ చేసేయడం బెటర్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఆ కస్టమర్ వాళ్ళ ముందు మెల్ట్ కొందరు ఒప్పుకోరు. కరెక్ట్. ఇప్పుడు మనం ఇంటికి పోయి కూడా బై చేస్తాము. సార్ వాళ్ళు ఎవరైనా ఉంటారు, రమ్మంటారు ఇంటికి, మా పలానా ఇంటికాడ మాకు ఇంత ఒక మ్యారేజ్కి అవసరం అనుకుంది, మాది మా పిల్లది పెళ్ళికి ఉంది, కొద్దిగా గోల్డ్ ఉంది, తీసేయాలని చెప్తారు. ఇంటికి పోయినప్పుడు ఐటెం చూసినప్పుడు మంచిగానే ఉంటుంది, లోపల అనేది లక్క అనేది బాగా ఉంటుంది. రైట్. అప్పుడు వాళ్ళు అది యాక్సెప్ట్ చేయరు. షోరూమ్ బిల్స్లో ఏముంటుంది, చాలా తక్కువ వేస్టేజ్ ఉంటుంది. అవును. కానీ అది మనం రిమూవ్ చేస్తే ఎక్కువ వేస్టేజ్ పోతుంది. అవును. అంటే ఇందులో ప్రాఫిట్ కూడా ఉంటుంది. అంటే కొందరు మనం ఎగ్జాంపుల్ స్టోన్ వేస్టేజ్ తక్కువ ఉందని తీసాము, ఒక్కోసారి 2-3 గ్రామ్స్ హెవీగా కూడా వస్తుంటుంది గోల్డ్. కాకపోతే ఎక్కువ శాతం ఏమైతే అంటే ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్లల్లో పెట్టే లక్క గిట్ల అనేది వాళ్ళ బిజినెస్ చాలా ఇదవుతుంది, ప్రాబ్లం జరుగుతుంది. కానీ మీరు డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మెల్ట్ చేసి లేకపోతే వాళ్ళ ముందే కట్ చేసి ఇగోండి లక్క ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉందని చూపించే అవకాశం లేదా మీకు? ఉంటుంది, 100% ఉంటుంది. కాకపోతే కస్టమర్ అది యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు బయట కంపెనీలకు మాకున్న తేడా అదే. మేము చెప్పేది ఏంటంటే డైరెక్ట్ కస్టమర్ ఇంటికే వస్తాము, ఇంటికాడనే మీ కళ్ళ ముందే స్టోన్స్ రిమూవ్ చేస్తాము, ప్లస్ ఆ లక్క రిమూవ్ చేస్తాము, ఐటెం ఎంత వెయిట్ ఉందో అంత ఇస్తాము. వాళ్ళకి నచ్చితేనే అది బై చేస్తారు, లేదంటే నో ప్రాబ్లం. ఇక బయట కంపెనీస్ ఎట్లా రావాలి, వాళ్ళే తీసుకురావాలి, వాళ్ళ మిషన్ మీద చెక్ చేయించుకోవాలి, వాళ్ళే. అది అట్లా కాదు, మాది హోమ్ డెలివరీ, హోమ్ సర్వీస్ ఉంది. కానీ ఒక గోల్డ్ ఒక షోరూంలో కొన్నప్పుడు వాళ్ళు 22 క్యారెట్ అనే ఆర్నమెంట్లో మనకు చూపిస్తారు. అదే గోల్డ్ మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేయడానికి వేరే షోరూమ్కి వెళ్తే ఇది 22 లేదండి, ఇది 20 ఉంది లేదా 18 ఉందని చెప్తారు. అవును. ఆ మిషన్లో పెట్టినప్పుడు మళ్ళీ 22 అని ఎలా చూపిస్తుంది? అంటే వీళ్ళు ఫిక్స్ చేసి పెట్టేస్తారా ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ ఎగ్జాక్ట్గా? మిషన్స్ని మనం అంటే మిషన్స్ని ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర అది ఏంటో దాంట్లో చిన్న లోపం ఉందన్నట్టు మేడం, ప్రతి బిజినెస్లా దీంట్లో కూడా ఏదో చిన్న లోపం మాత్రం ఉంటుంది. ఉండదు అయితే ఏదన్నా మనిషి చేసేదే కాబట్టి మనిషే మోసం చేస్తున్నాడు ఇక్కడ అల్టిమేట్లీ. 100% మేడం. ఇక ఒక మిషన్ మీద 22 వచ్చి మిషన్ మీద 18 వచ్చిందంటే ఏదో ఒక మిషన్ కరెక్ట్ చెప్పినట్టు, ఒక మిషన్ తప్పు చెప్పినట్టు. కరెక్ట్. దాని ప్రకారం మిషన్స్ అనేది కరెక్ట్ కాదనంటే. అవును అవును. ఇక మేమేమున్నా గోల్డ్స్మిత్ కాబట్టి ఈ మిషన్ మీద ఆధారపడకుండా డైరెక్ట్ మేమే ఇది ఇంత ప్యూరిటీ ఉంది, ఇది పలానా వ్యక్తి దగ్గర కొన్నారు, పలానా షోరూంలో చేయించిళ్ళు, దాని మీద ఈ BIS హాల్ మార్క్ ఉంది, 916 ఉంది అని కస్టమర్కి చూపించి అదే రేటుకి కొంటాం. రైట్. ఇక అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా కస్టమర్కి షో చేసి ఆనే బై చేసి వెళ్ళిపోతాం. రైట్. ఇక మిషన్ మీద పెట్టినాం, మిషన్ ఇది ఇంత చెప్పింది, నీకు ఇంతే అమౌంట్ ఇస్తాను మాత్రం మా కాడ లేదు. అంటే నేను వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నానండి, తప్పుగా అనుకోవద్దు. మేకింగ్ ఛార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వేస్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వేల రూపాయలు పోతున్నాయి. అవును. టు బి ఫ్రాంక్, అది నిజంగా ఇది హ్యాండ్ మేడ్ అని కొంతమంది అంటారు, యాంటిక్ అంటారు, మెషిన్ మేడ్ అయినా కూడా చాలా వరకు ఈ రోజుల్లో సింపుల్ డిజైన్స్ అయినా కూడా దానికి చాలా మేకింగ్ ఉంటుంది, చాలా వేస్టేజ్ ఉంటుంది.
అంటే మీరు స్వర్ణకారులు కాబట్టి అడుగుతున్నాను. అసలు మీకు ఇప్పుడు ప్రస్తుతానికి చేయగలిగే ఒక ఐటెం చేయగలిగే అవకాశం ఉందంటే చేయించుకుంటున్నారా ఎవరైనా? లేకపోతే అందరూ షోరూమ్‌లకి వెళ్ళిపోతున్నారంటారా? ఇక్కడ మేజర్‌గా ఇక మా కుల వృత్తి కనుక చెప్పవలసి వస్తుంది. మా కుల వృత్తి చాలా శాతం పడిపోయింది మేడం. హ్మ్. ఎందుకు అంటే స్వర్ణకారునిగా చెప్తున్నాను. మా తాతల కాలం నుంచి మాది ఇదే వృత్తి. హ్మ్. దానివల్లనే నేను ఎన్నో రకాల బయట బిజినెస్‌లు చేసినా కూడా ఇదే వృత్తిగా నా తాతల నాటి నుంచి వచ్చిందని ఎంచుకోవడం జరిగింది. హ్మ్. ఈ గోల్డు ఎప్పుడైతే ఒక 20 ఇయర్స్ ముందు హాల్ మార్క్స్ అనేది లేవు. 916 అనేది లేదు. ఆ పీరియడ్‌లో వాళ్ళు ఈ షోరూమ్స్ ఇన్ని లేకుండే. హ్మ్. లేకపోయేసరికి చేయించుకున్నారు. గోల్డ్ స్మిత్ కాడికెళ్ళి చేయించుకున్నారు. ఇప్పుడు ఏముంది మేడం, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. అవును. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఎంత చిన్న చిన్న ప్రాఫిట్ అని చెప్తున్నారు. గోల్డ్ స్మిత్ కన్నా తక్కువ వేస్టేజ్‌తో మేము ఐటెం డైరెక్ట్ ఇస్తున్నామని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, అటు అట్రాక్ట్ అవుతున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ కంప్యూటర్ జనరేషన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు గోల్డ్ స్మిత్కి ఇస్తే ఒక 1 వీక్ టైం పడుతుంది ఒక ఐటెం తయారు చేయాలంటే. జెన్యూన్ హ్యాండ్తో తయారు చేయాలంటే. షోరూమ్ పోతే 5 మినిట్స్. షాప్కి వెళ్ళి సామాన్ తెచ్చుకున్నట్టు అవును. గోల్డ్ తెచ్చుకోవడం జరుగుతుంది. అందుకు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ అందులో స్టోన్స్ ఎంత ఫిట్టింగ్ ఉంది, లక్క ఎంత ఫిట్టింగ్ ఉన్నది, దానికి ఎంత అనేది కస్టమర్కి అవసరం లేదు. ఈ కంప్యూటర్ స్పీడ్ జనరేషన్లో అది డైరెక్ట్గా ఇచ్చినామా కొన్నామా అయిపోయిందా. అండ్ మోర్ ఓవర్ అంటే వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినిషింగ్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపాక్ట్ అనిపిస్తుంటుంది నాకు. అంత పెద్ద ఫినిషింగ్ మన స్వర్ణకారులు ఇవ్వగలుగుతారా అనేది కూడా ఒక డౌట్. మేడం ఈ ఫినిషింగ్ని చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ మాలాంటి వాళ్ళకి సేల్ చేసేటప్పుడు మాత్రం ఫినిషింగ్ అనేటప్పుడు ఆ సెకండ్ మీరు వేసుకునేటప్పుడు ఉంటుండొచ్చు, కానీ సేల్ చేసే పర్పస్కి వచ్చేటప్పటికి దాంట్లో ఉన్న వేస్టేజ్ వల్ల ఎక్కువ కస్టమర్ లాస్ అయిపోతాడు. రైట్. ఫినిషింగ్ చూసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫినిషింగ్లో స్టోన్స్ ఇస్తాడు, ఫినిషింగ్లో దానికి కొద్దిగా షేప్ రానికి లక్క పెడతాడు, అవును. ఇంకోటి ఏదైనా పెడతాడు. అది ఫినిషింగ్ మీకు మంచిగా కనబడుతుంది. కానీ స్వర్ణకారుడు పెట్టలేడు. అది హ్యాండ్ మేడ్ కనుక అంతకి ఎంత చేతి పనికి రావడమో, వాళ్ళ వృత్తిలో ఎంత ప్రకారంగా చేయడమో అంత చేతి పనికి ఎంత పట్టుంటుందో అంతవరకే చేయగలుగుతాడు. అవును. అవును. కానీ మిషన్ అన్లిమిటెడ్ వర్క్ చేస్తుంది. అందులో ఏదైనా పెట్టగలుగుతుంది, మనిషి పెట్టలేడు. అవును. అందువల్ల షోరూమ్ ఐటమ్స్ అనేది వల్ల ఎక్కువ లాస్ అవుతాడు. రైట్. ఇప్పుడు మీ దగ్గర అసలు మామూలుగా మీరు అన్ని రకాలైన ఐటమ్స్ చేస్తున్నారా? అవును మేడం. చేస్తున్నారా? అంటే కొనడానికి వస్తున్నారా కస్టమర్స్? కొంతమంది మీకంటూ కొంత కస్టమర్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, ఉన్నారా వాళ్ళు ఇప్పటికీ, లేకపోతే షోరూమ్లకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? 99% మేడం. ఇప్పుడు చెప్పాలంటే బయట ప్రాన్ బ్రోకర్ షాప్స్ ఎక్కువైపోయినాయి. ఏడబడితే 10 ఇండ్లకు ఒక కిరాణా షాప్ లెక్క ప్రాన్ బ్రోకర్ షాప్స్ అయిపోయినాయి. ప్రతి ఏరియాలో 10 జ్యువెలరీ షాప్స్ ఉంటున్నాయి. ఎక్కడ చూడు ఇక ఈ స్వర్ణకారులకి వచ్చే వరకు ఏమైతుంది, ఫైనల్గా అందులో ఖరాబ్ అయినాయో ఇరిగిపోయినాయో అతుక్కొని మైనర్ రిపేర్ల కోసం స్వర్ణకారుని సంప్రదిస్తులు. కానీ మేజర్గా పలానా వ్యక్తికి ఒక 10 తులాలు ఇచ్చి అప్పచెప్పి వర్క్ చేయమనే వాళ్ళు చాలా తగ్గిపోయారు. లేదు అని అనలేను, తగ్గిపోయింది. అది తగ్గిపోవడం కారణం ఈ బయటి వ్యవస్థ రావడం, కార్పొరేట్స్ జ్యువెలర్స్ రావడం వల్ల తగ్గిపోయింది. ఈవెన్ సిల్వర్ కూడా, ఇప్పుడు నేను ఒక షోరూంలో సిల్వర్ ఒక ఐటెం కొన్నాను, అది కూడా దానికి స్టోన్స్ అవి లేనివే అనుకోండి. మీరు సపోజ్ మనం దాన్ని ఏమంటారు, కలసం చెంబే అనుకుందాం. కొన్నప్పుడు వాడు ఒక రేటుకి అమ్ముతాడు. అవును మేడం. ఇది 90% ప్యూరిటీ అండి సిల్వర్ మీకు అని ఇస్తాడు. ఇచ్చేటప్పుడు మాత్రం ఇది 80% ప్యూరిటీ అండి, లేదా 70% ప్యూరిటీ అండి, దీన్ని మెల్ట్ చేస్తే చాలా లాస్ అవుతుందండి అని చెప్తాడు. అవును. నిజానికి అంటే మీరు సిల్వర్ కూడా తయారు చేస్తారా యాక్చువల్గా? 100% మేడం. ఓకే, రైట్. కానీ ఆ ప్యూరిటీ అనేది ఈ ప్యూరిటీలో ఎందుకంత అబద్ధాలు ఆడతారో నాకు అర్థం కాదండి. నిజాయితీని నమ్మాలి కదా నిజంగాను. ఎగ్జాంపుల్గా చెప్పడానికి నేను ఈ చిన్నతనంలోనే నేను గోల్డ్ వర్క్ నుంచి వెళ్ళి గోల్డ్ బయ్యింగ్కి వచ్చిన మేడం. నేను యాక్చువల్ గోల్డ్ స్మిత్ని, గోల్డ్ వర్క్ చేసే వ్యక్తి. మనం కూడా స్వతహాగా ఎదగాలన్న ఉద్దేశంతో గోల్డ్ బయ్యింగ్ బిజినెస్కి వచ్చాను. ఎంతో మంది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ బయ్యింగ్కు. కానీ ఒక గోల్డ్ స్మిత్గా మా కుల వృత్తి, మా గోల్డ్ ఇప్పుడు ఏ కులాలకు ఒక గౌడ్స్ తాడ్స్ మాయ అనుకుంటారు, మత్స్యకారులు చేపలు మాయ అనుకుంటారు, ఇంకో కుల వృత్తి వాళ్ళు ఇవి మాయే అనుకుంటారు. దాని మీద వాళ్ళకు ఒక పట్టు ఉంటుంది. తప్పే లేదు, వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి, దాన్ని గౌరవించాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. ఆ ఉద్దేశంతో నేను గోల్డ్ బయ్యింగ్ బిజినెస్కి రావడం జరిగింది మేడం. ఎందుకు ఇక అసలు ఈ వయసులో బయ్యింగ్ ఎందుకు అని అంటే, ఎవరు కుల వృత్తి వాళ్ళు ఎంచుకుంటున్నారు. నా కుల వృత్తిలో నా గోల్డ్కి సంబంధించింది, ఇది నా వృత్తి ఎందుకు కాదనే ఉద్దేశంలోనే నేను గోల్డ్ బయ్యింగ్ బిజినెస్కి వచ్చిన. కరెక్ట్. తీసుకున్నదంతా మళ్ళీ మీరు మెంట్ చేయాల్సిందేగా. ఇమీడియట్లీ మెంట్ చేయాల్సిందే. ఇమీడియట్లీ ఎందుకంటే మేడం, మేము పెద్ద కంపెనీస్ ఏం చేస్తారు, మెంట్ చేసిన వచ్చిన గోల్డ్ అంతా మార్కెట్కి వెళ్ళిపోతుంది. మన హైదరాబాద్లో ఎంతో గోల్డ్ మార్కెట్స్ ఉన్నాయి, ఒక 4-5 సికింద్రాబాద్లో, హైదరాబాద్లో, నాంపల్లిలో, ఎక్కడెక్కడో గోల్డ్ మార్కెట్స్. నేనేమనుకున్నా అంటే మీరు ఆర్నమెంట్ చేసి మీరేమన్నా సేల్ చేసుకుంటారేమో అని అనుకుంటున్నా. అలా చేయట్లేదు అయితే. ఇక అలా ఆర్నమెంట్ తయారు చేసి అంటున్నారా?
అవసరం ఉన్నప్పుడే అది అవసరం పడుతుంది. మనకు ఎంత కస్టమర్కి ఏదన్నా రిక్వైర్మెంట్, ఇప్పుడు ఒక కస్టమర్ ఒక ఐటెం అమ్మాడు, అదే ఐటెం ఇంకో కస్టమర్కి అవసరం ఉందనుకోండి, ఇదే ఐటెంకు అటు పంపించగలుగుతాం, ఐటెం టు ఐటెం. అప్పుడు తరుగు, వేస్టేజ్, స్టోన్స్ అనేది తగ్గుతుంది. మాదే వాళ్ళ ఎవరు యాక్సెప్ట్ లేదనుకోండి, ఐటెం మేము దగ్గర పెట్టుకుంటే రేపటి బిజినెస్ కాదుగా మేడం, మరి పెద్ద కంపెనీస్ కావు హోల్సేల్గా గోల్డ్ ఉండడానికి. ఈరోజు ఎంత కొన్నామో అంతమంది మెల్టింగ్ చేస్తే మళ్ళీ రేపటి నాటికి మనీ ఉంటుంది. అది ఏ రోజు ఆ రోజే మెల్టింగ్ జరిగిపోతుంది. జనరల్గా ఎవరైనా సరే ఈ గోల్డ్ ఐటెం అమ్మాలి అని అంటే వాళ్ళ మీ దగ్గరికి రావచ్చు, లేదా ఎక్కడైనా వాళ్ళు కుదవ పెట్టుండి దాన్ని విడిపించుకోలేని పరిస్థితులు ఏమైనా ఉంటే మీ దగ్గరికి రావచ్చు. లేదు స్వర్ణకారులు కాబట్టి మాకు ఐటెం కావాలి అని చెప్పని తయారు చేయించుకోవాలి అని అంటే మీ దగ్గరికి రావచ్చు. ఇంక ఏ విధంగా రావచ్చు మీ దగ్గరికి? ఇంకా ఏ విధంగా అంటే మేడం, మాదైతే మేజర్గా గోల్డ్ బయ్యింగ్ బిజినెస్ మేడం. ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంట్లో గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ అనేది అమ్మాలనుకుంటున్నాడు, ఏది జెన్యునో తెలియదు అంటే మమ్మల్ని పిలుచుకోవచ్చు. మేము డైరెక్ట్ ప్యూరిటీ కాదనేది కూడా మీరు చెక్ చేస్తాం, ఇంటికి పిలుచుకోవచ్చు. వాళ్ళకి జెన్యున్ అనిపిస్తే మాకు సేల్ చేయొచ్చు ఆన్నే, లేదు అన్నప్పుడు నో ప్రాబ్లం. మనమైతే ఇప్పుడు ఏ వ్యక్తి అయితే గోల్డ్ అమ్మాలనుకుంటో బ్యాంకుకి వెళ్తాము, ముత్తూట్ మనపురం సంస్థలు ఏవైతే ఉన్నా వాటికి వెళ్తాము, ప్రాన్ బ్రోకర్ షాప్కి వెళ్తాము, కస్టమర్ హౌస్కి వెళ్తాం, హౌస్కి వెళ్ళి బై చేస్తాము. ఏది ఉన్నా ఎవరి దగ్గర బై చేసినా కూడా 100% జెన్యునా కాదని చూసే బై చేస్తాం మేడం. ఇది కూడా ఒకటి మేజర్. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో ఫేక్ గోల్డ్ ఒకటి ఎక్కువైపోయింది, థ్రెడ్ గోల్డ్ ఎక్కువైపోయింది. థ్రెడ్ గోల్డ్ అంటే చోరీ. అచ్చా, ఓకే ఓకే. ఇప్పుడు మా కంపెనీ ఉంది, మా కంపెనీకి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వస్తాడు. ఇప్పుడు ఎక్కడనైనా మేడం, ముత్తూట్ల మనపురంలా కానీ పేర్లు చెప్పొద్దేమో కానీ వేరే కంపెనీలల్లో ప్రాన్ బ్రోకర్ షాప్లలో కానీ కుదబెట్టేటప్పుడు జస్ట్ ఆధార్ కార్డు కూడా చూడకుండా కూడా కుదబెడుతున్నారు. ఓ మై గాడ్. ఇప్పుడు ఆధార్ కార్డు కూడా నిజమో కాదో చెప్పలేని పరిస్థితులు ఉంది. ఆ కస్టమర్ ఆడ ఒక 10 తులాస్ కుదబెట్టాడు. కస్టమర్ మాకు కాల్ చేసి, సార్ నా పలానా ముత్తూట్లు ఉంది, పలానా బ్యాంకులు ఉందని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ బ్యాంకులు ఉన్నప్పుడు బ్యాంకులు పూర్తిగా వెరిఫికేషన్ చేసుకుంటారో లేదో తెలియదు మనకు. ముత్తూటు ఇంకో సంస్థలు పాన్ బ్రోకర్ వెరిఫికేషన్ చేసుకుంటారో లేదో తెలియదు. మనం బై చేస్తాం, ఎందుకంటే ఒక గవర్నమెంట్ సంస్థలు ఉంది కాబట్టి, గోల్డ్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థలు ఉంది కాబట్టి. ఆ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు లైట్ మీద డాక్యుమెంట్స్ తోటి కొనేస్తున్నాం, తాకట్లా పెట్టుకుంటున్నారు. అది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, అతను ఏమన్నా థ్రెడ్ చేసి ఏమన్నా చోరీ చేసుకొస్తే, అతను ఏమన్నా దొరికితే ఎవరి కమ్మీలు, ఏ కంపెనీ కమ్మీలు అనే టాపిక్ వస్తుంది ఫైనల్గా. అప్పుడు వాళ్ళు మళ్ళీ అది మా దానికి వస్తుంది ఆ మ్యాటర్. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి మాకు కాల్ వస్తుంది, కాల్ వచ్చి పలానా వ్యక్తికి కాడ బై చేశారంట అని వస్తుంది. ఇక చట్టాన్ని గౌరవించాల్సిందే. ఇచ్చి వాడు ఎంత అమ్మిండు ఏందనే దానికి మనం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చాలా రిస్క్ అండి. అందుకనే మేము ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి రావడం కూడా ఒకటే ఉద్దేశం, మా కంపెనీ ఏది కొన్నా 100% ఆర్గానిక్గా కొనాలనుకుంటున్నాం. ఏ ఒక్క గ్రామ్ కానీ ఆర్గానిక్గా 100% జెన్యున్ అన్నప్పుడే బై చేయడం జరుగుతుంది. 1% ఈ తేడా ఉన్నా మమ్మల్ని సంప్రదించవద్దు. 1% అతనికి ఏదైనా తేడా అనిపించినా కూడా, అతని ఫ్యామిలీ అంగీకారం లేకున్నా, అతని గోల్డే అతని ఫ్యామిలీ అంగీకారం లేకున్నా మమ్మల్ని సంప్రదించద్దు. ఎందుకంటే మేడం, రైట్, ఆ ఫ్యామిలీకి అంగీకారం లేకుండా మా ఫ్యామిలీకి తెలియకుండా ఎందుకు కొన్నారంటారు. వస్తుంది ఇందులో ఇవి కూడా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ మా బాబు దగ్గర మీరెందుకు కొన్నారు, మా బాబుకి నేనైతే ఇవ్వలేదు. పిల్లలు కూడా తీసుకొచ్చేస్తారా? పిల్లలు మీన్స్ పెద్దోళ్ళే, అదే పిల్లలైనా కూడా అట్లా మాట్లాడతారు, ఇంట్లో తెలియకుండా మాట్లాడేటోళ్ళు అట్లా ఉన్నారు. కనుక మేము ఇదేం చేసినా కూడా 100% జెన్యున్గా బై చేయాలి. చట్టాన్ని గౌరవించాల్సింది. ఇప్పుడు ఒక థ్రెడ్ గోల్డ్ కొన్నామంటే మన తప్పు కూడా ఉంటుంది అందులో, కొన్నాము అన్నట్టు. కనుక చట్టాన్ని గౌరవించి ఏ వ్యక్తి దగ్గర కొన్నా 100% జెన్యున్ ఉండాలి పర్సన్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండాలి, వాళ్ళ ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి అన్నట్టు ఏదైతే ఉంటుందో అన్నీ ఉన్న వ్యక్తి దగ్గరనే కొనడం జరుగుతుంది మా కంపెనీ. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎన్నైనా భరిస్తాయి, మేము స్వర్ణకారులం, ఏ ఒక్కటి కూడా మేము భరించలేము, ఏ ఒక్క తప్పు కూడా చేయలేము. కనుక 100% జెన్యున్ కస్టమర్లే మమ్మల్ని సంప్రదించాలి. ఎంత పర్సెంట్ తేడా ఉన్నా మమ్మల్ని సంప్రదించిన అవసరం లేదు. ఎట్ ఏ టైం ఎంత గోల్డ్ వరకు మీరు పర్చేస్ చేయగలుగుతారు? మన దగ్గర అంటూ నిల్వ 1 రూపీ కూడా ఉండదు మేడం. మన సెల్ఫ్ మనీ అనేది 1 రూపీ కూడా ఉండదు. అంటే ఎంత? నేను అనేది క్వాంటిటీకి అనేది ఎంత అనేది ఏమి ఉండదు మేడం. ఇప్పుడు కస్టమర్ దగ్గర తులం ఉంది, తులం కొనగలదు. మా శక్తి ఎంత ఉంటుంది మేడం? ఒక 5 తులాలు. ఇప్పుడు తులం 1,00,000 అయిపోయింది. అవునండి. తులం అంటే మీరు ఏ రోజు రేట్ ప్రకారం మీరు ఆ రోజు ఇచ్చేస్తారా? అంతే మేడం. ఓకే ఓకే. ఇక బయటిలాగా మా తిరుమల గోల్డ్ కంపెనీకి బయటి కంపెనీకి తేడా ఏంటంటే,
వేరే కంపెనీ వాళ్ళు 3% ఛార్జు, జిఎస్టీ, ఇంకా వారికి వచ్చినందుకు లేబర్ ఛార్జు, సర్వీస్ ఛార్జ్ లాంటివి కొన్ని ఉంటాయి. అవును అవును. మా కస్టమర్ ఇంటికి పోయినా ₹1 ఛార్జ్ ఉండదు. మేము వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు గోల్డ్ అమ్మకపోయినా ₹1 ఛార్జ్ చేయం. ఓ చార్జెస్ లేవు మీద. ₹1 కూడా ఛార్జ్ చేయం. ఏదైతే ప్యూరిటీ ఉందో ఆ ప్యూరిటీలో 2% ప్యూరిటీ మైనస్ చేసి బై చేస్తాం. రైట్. సెల్ఫ్గా చెప్తున్నాను. ఏదైతే ప్యూరిటీ ఉందో గోల్డ్, అది 916 ఉందనుకోండి, 89% గోల్డ్ ప్యూరిటీ ఇచ్చేసి ఈ రోజు మార్కెట్ రేట్ ఇచ్చేస్తాం. ఓకే. ఎలాంటి ఛార్జెస్ మాత్రం తరుగు ఛార్జెస్ లాంటివి ఏమీ ఉండవు. ఇక స్టోన్స్ లక్క ఉందంటే వాళ్ళ కళ్ళ ముందే రిమూవ్ చేస్తాము. వాళ్ళు అంగీకరించి సార్ ఇది గింతే ఉంది అని వాళ్ళు అంగీకరిస్తే ఇలాంటిది రిమూవ్ చేయం. వాళ్ళు అంగీకారం లేకుంటే రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు మీ షాప్ ఎక్కడ ఉందండి? ఉప్పల్ ఉంది మేడం. ఉప్పల్ ఉంది. ఇప్పుడు కేపీహెచ్పి కాడ ఇంకో బ్రాంచ్ పెడుతున్నాను. ఇప్పుడు ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నారు? ఆర్నమెంట్స్ తయారేం లేదు మేడం. అయ్యో. ఇక తయారంటే చేయించుకునే వ్యక్తులు లేరు. ఇక మా ఫ్యామిలీ పర్సన్స్ అయితే చేస్తున్నారు, రిలేటివ్స్ చేస్తున్నారు, కానీ గిరాక్ అనేది లేదు ఈ మధ్య. లేకపోవడం వల్లనే ఈ బిజినెస్కి రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క బిజినెస్ లో ఒక్కొక్క రకంగా స్టెప్ ఎదుగుతున్నట్టు మా బిజినెస్ ను కూడా కొత్త రకంగా ఉండాలి, మా గోల్డ్ స్మిత్ అనే ఉద్దేశంనే నేను గోల్డ్ బయింగ్కి వచ్చిన. ఎవరెవరో ఈ కులానికి ఈ మతానికి సంబంధం లేదన్నట్టు ఏదైతే ఉంటుందో, ఎవరో ఎన్నో ఫీల్డ్లు వస్తున్నాయి. ఇప్పుడు మార్వాడీలు, రాజస్థానీలు మొత్తం ఇక్కడ సెటిల్ అయిపోయారు. మా గోల్డ్ బిజినెస్ లో 90% వాళ్ళే ఉన్నారు మేడం. ఎక్కడ ఇప్పుడు పని చేసే ప్రతి బిజినెస్లా ఎట్లున్నారో మా బిజినెస్లో 90% ఉన్నారు. వాళ్ళ వల్లనే 90% ఉన్న ఎవరైతే వచ్చారో 90% బిజినెస్ పడిపోయింది. వేరేది ఉంటే స్వర్ణకారులు బతుకుతారు. కరెక్ట్. వాళ్ళే లేకుంటే ఈ స్వర్ణకారులకు ఈ రోజు అన్నం ఉంది. వాళ్ళు వాళ్ళు రావడం వల్లనే ఈరోజు స్వర్ణకారికి అన్నం లేదు. ఆ ఉద్దేశంతో నేను గోల్డ్ బయింగ్ చేస్తున్నాను. అది చేసిన ఆర్గానిక్గా చేస్తున్నాను. సో ఏమైనప్పటికీ ఇప్పుడు మీరు చెప్పినట్టు వితౌట్ ఎనీ సర్వీస్ ఛార్జెస్, ఓన్లీ మీరు గోల్డ్ ప్యూరిటీని బట్టి ఒక 2% మాత్రం మీరు లాభం లేకుండా ఎట్లా చేస్తారని ఎవరైనా అడుగుతారు. కనుక అట్లాంటిది ఏం లేదు. 2% ఛార్జ్ చేసి దాని మీదకి వెళ్ళి మేము డైరెక్ట్ బై చేస్తాము. కస్టమర్ అంగీకారంతో ఏదైనా కొంటాము. రైట్. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. తిరుమల గోల్డ్ బయింగ్ కంపెనీ అనేది ఒక ఆర్గానిక్గా గోల్డ్ బయింగ్ చేయాలని వచ్చిన సంస్థ, కొత్త సంస్థ, కార్పొరేట్ సంస్థ కాదు. ఒక విశ్వకర్మ కులం ఆధారంగా బేస్ చేసుకొని మేము ఒక అడ్వాన్స్డ్గా బై చేద్దామని వచ్చాము. ఎలాంటి 1% ఫ్రాడ్ లేకుండా అమ్మే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మాకు డైరెక్ట్ సంప్రదించవచ్చు. మేము డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంటాము. 1% ఫ్రాడ్ ఉన్నా మమ్మల్ని సంప్రదించిన అవసరం లేదు. మేము వాళ్ళని ఎలాంటి వాళ్ళ ఫ్రాడ్ అయ్యి సంప్రదించినా కూడా వాళ్ళని చట్టానికి అప్పచెప్తాం. రైట్. ఎలాంటి ఫ్రాడ్ పర్సన్ వాళ్ళ మమ్మల్ని సంప్రదించినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి చట్టానికి అప్పచెప్తాం. అప్పుడు చెప్పినప్పుడు ఆ కంపెనీకి వాల్యూ ఉంటుంది, ఆ మనిషి మీద విలువ ఉంటుంది. చిన్న ఐటమ్ అయినా కూడా మీరే పెడతారా, లేకపోతే మినిమం ఇంత వెయిట్ లేకపోతే మేము వెళ్ళవండి అంటారా? అలాంటిది ఏం లేదు మేడం. గ్రామ్ ఉన్నా వెళ్తాం. ఒక గ్రామ్ ఉన్నా వెళ్తాము, 10 తులాలు ఉన్నా కూడా వెళ్తాము. వెళ్తాము. మార్కెట్లో ఏదైతే ఉందో మన ఓన్ మనీ అంటూ ఏమీ ఉండదు. మార్కెట్ మనీ మనం రొటేట్ చేసుకుంటాం, వాడుకుంటాం. మీ దగ్గర తాకట్టు పెట్టే విధానం లేదు? లేదు మేడం. రైట్. సేల్ కి మాత్రమే, ఓన్లీ సేల్స్. ఏదైతే సేల్ చేయాలనుకున్నారో, ఏదైనా పెద్ద కంపెనీలకు పోవాలి, వాళ్ళు ఎంత ఇస్తారో ఏందో తెలియదు, రిలీజ్ చేయాలంటే మా దగ్గర మనీ లేదు అని ఏదైతే అనుకుంటారో ఆ మనీ మేము ఇస్తాము. మేము తీసుకెళ్తాము. మా పర్సన్ వస్తాడు, బ్యాంక్కి వెళ్తాడు, రిలీజ్ చేస్తాడు, ఆ ఎస్టిమేషన్ వేస్తాడు. ఆడనే బ్యాంకులో ఏమంటే బ్యాంకులోనే ఎస్టిమేషన్ వేస్తాడు. ఇంటికాడ ఏమంటే వస్తువులు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కస్టమర్ ఇంట్లోనే ఎస్టిమేషన్ వేసి ఫైనల్ అమౌంట్ మాత్రం కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆడనే. కానీ పెద్ద కంపెనీ లాగా మిషన్ మీద టెస్ట్ చేస్తాము, ఇక్కడికి రండి అక్కడికి రండి, ఇంత ఛార్జు, ఇంత వేస్టేజు, మీరు వీడికి వచ్చినందుకు మాకు ఇంత పే చేయాలి అనే మాట ₹1 కూడా మా కంపెనీకి లేదు. రైట్. శ్రవణాచారి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అంతే. శ్రవణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.